వెల్కమ్ టు జస్ట్ కుకింగ్. ఈరోజు మనం కాజు పన్నీర్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 లార్జ్ ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కాజు, మసాలా దినుసులు, కొంచెం పన్నీర్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అండ్ బాదం పప్పు. ముందుగా బాదం పప్పు, కొంచెం కాజు, వాటర్ మిలన్ సీడ్స్ని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుంటాం. స్టవ్ వెలిగించుకొని కడాయి వేడి చేసుకొని ఆయిల్ వేసుకుంటాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇంట్లో చెక్క, కొంచెం మొగ్గ, 2 ఇలాచి, షాజీరా, కొంచెం మిరియాలు వేసుకుంటాం. ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పేస్ట్లా చేసుకొని దాంట్లో వేసుకుంటాం. ఈ ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్లో రావాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి త్వరగా కుక్ అవుతుంది ఆనియన్ పేస్ట్. దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ మిర్చి వేసుకుంటాం. ఆనియన్ పేస్ట్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక దాంట్లో టమాటో ప్యూరీ వేసుకుంటాం. టమాటో ప్యూరీని 4 లార్జ్ టమాటోస్ తీసుకొని 10 నిమిషాలు ఉడికించి దాన్ని మిక్సీ పట్టుకుంటాం. అప్పుడు మనకి టమాటో ప్యూరీ రెడీ అవుతుంది. దీన్ని మొత్తం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. టమాటో పేస్ట్ కూడా బాగా ఉడికాక దాంట్లో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటాం. ఈ పౌడర్స్ అన్ని మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుంటాం. ఈ పేస్ట్ అంతా కుక్ అయ్యాక దాంట్లో డ్రై ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వాటర్ మిలన్, కాజు అండ్ బాదం యాడ్ చేసుకుంటాం.
కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి మనం దాంట్లో కొంచెం వాటర్ పోసుకుంటాం. ఇది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనకి ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు దాంట్లో కాజు వేసుకుంటాం, తురిమిన పన్నీర్ కొంచెం వేసుకుంటాం. ఈ కాజుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కాజు పన్నీర్ రెండు వేసాక 2 to 3 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని చపాతీలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పక మా ఛానల్ సబ్స్క్రైబ్